హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఈ శారీ ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ అయితే ఇది మనం వచ్చేసి కాలర్ నెక్ అయితే కట్ చేద్దాము. రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ అయితే కాలర్ ఉంటుంది, మన యూనిఫామ్ కాలర్ టైపు. మీకు నేను స్క్రీన్ మీద పిక్ అయితే పెడుతున్నాను, ఏ టైప్ బ్లౌజ్ చూడండి. బ్లాక్ బ్లౌజ్ అనమాట. ఆ స్టైల్లో మనం ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుందాం, ఓకేనా. నేనైతే మీటర్ క్లాత్ తీసుకున్నానండి. మీటర్ క్లాత్ ని నేను ముందే క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. వీడియో అప్పటికి స్టార్ట్ చేశాను అనుకున్నాను, కానీ స్టార్ట్ చేయలేదు. నేను ఆది బ్లౌజ్ పెట్టి మీకు లూజ్ తీసుకుంటాను, మీకు ఎప్పుడు తెలుసు కదా ఫ్రెండ్స్. చక్కగా ఇలా లూజ్ చూసుకుని ఇటువైపు ఒక బెత్త ఇటువైపు ఒక బెత్త ఉంచుకొని నేను కట్ చేసుకున్నాను, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్, దీంట్లో మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం, సరేనా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని రెండు భాగాలుగా 2 పార్ట్స్ చేసుకుందాం, ఓకేనా. ఇలా ఓపెన్ చేసుకొని ఒక క్లాత్ని పైకి అలాగే ఒక క్లాత్ కిందకి రెండు కూడా మనం ఫోల్డ్ చేసుకుందాం, ఓకేనా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని పట్టి మనం నీట్గా, ఆది బ్లౌజ్ కూడా బోట్ నెక్కేనండి. ఇది వచ్చేసి నా బ్లౌజే. అయితే ఇది మంది కాదు, బయట వాళ్ళు ఆది బ్లౌజ్ ఇవ్వలేదట, నా ఆదిలో కుట్టేయమన్నారని చెప్పి నేను సేమ్ పెడుతున్నాను. నడుం పొడవు అయితే ఇంత అవసరం లేదన్నారండి. టేప్ ఎంత కావాలి? నికరం 15 అంటే అండి, మంది వచ్చేసి 15 ఉంది, ఖర్చులతో 16 పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నికరం 15 పెడదాం, ఖర్చులు పోగా 14 ఉంటుంది. తను కొంచెం షార్ట్ అనమాట, పొట్టిగా ఉంటారు. సరే, నికరం వచ్చేసి 15 పెడదాం. అదిగో నికరం పొడవు 15 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం నడుము పట్టీల కాటికి వాడుకోవచ్చు అనమాట. మన కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి కట్ చేసేది జస్ట్ నేను కాలర్ నెక్ కూడా ఇలాగే మీరు ఫోల్డ్ వేసుకోవచ్చు అండి. బోట్ నెక్కి కాలర్ నెక్కి ఫ్రంట్ బ్యాక్ ఒకసారి వేసేసుకోవచ్చు. మనం ఏం చేద్దామంటే షోల్డర్ సేమ్ దీన్ని బట్టే తీసేసుకుందాం. ఇది ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూపిస్తాను. అదిగోండి 7 ఇంచుల షోల్డర్ అయితే ఉందన్నమాట, ఓకేనా. మనకి ఇది 7 ఇంచుల షోల్డర్ ఉంది కాబట్టి ఈ నెక్ వచ్చేసి డీప్ ఉంది, మనకి ఇప్పుడు సరిపోదు. అందువల్ల మనం షోల్డర్ వచ్చేసి 8 పెడదాం. అందుకే ఎందుకు పెడుతున్నా, షోల్డర్ పైకి రావాలి. ఇప్పుడు షోల్డర్ అనేది 8 ఇంచులు పెడుతున్నానండి, ఎందుకంటే హ్యాండ్కి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఉండదు. నెక్ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం 8 ఇంచులు కన్ఫామ్గా పెట్టుకోవాలి, ఓకే. ఇదిగోండి 8 ఇంచెస్ నేను పెట్టాను. బోట్ నెక్ అయితే ఇంచుమించు 7 ఇంచులు సరిపోతుంది, ఎందుకంటే కొంచెం డీప్ నెక్ అనేది దిగుతుంది కాబట్టి సాగడానికి అవకాశం ఉంటుంది. కాలర్ నెక్గా అవకాశం ఉండదు, ఓకే. ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఇదే రౌండ్ నెక్ అండి. ఈ రౌండ్ నెక్ 6 ఇంచెస్ ఉంది, నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. 5.5 ఇంచుల ఫ్రంట్ నెక్ పెట్టుకుంటున్నాను. అయితే మనకి ఇక్కడ పోట్లీ బటన్స్ వస్తాయి ఫ్రంట్ మొత్తం. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను వీడియో అయితే. ఇప్పుడు కటింగ్ వీడియో అయితే చూద్దాం. ఫ్రంట్ పోట్లీ బటన్స్ వచ్చి ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ నుంచి కాలర్ అనేది వస్తుంది మనకి, ఓకే. మీకు విధానం అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు మనం ఇంకా చంక డౌన్ అనేది కట్ చేసుకుందాం. చంక డౌన్ అనేది నేను 7.5 ఇంచులు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మనకి చంక అనేది మనకి పెద్దగా ఉండాలి కాబట్టి. ఇప్పుడు సపోజ్ 6 ఇంచులే పెట్టామనుకోండి, చంక డౌన్ అనేది నార్మల్ ఎప్పుడు మనం 6 ఇంచులు పెడతాం కదా. 6 ఇంచులు పెట్టినట్టయితే మనకి ఒకసారి చూడండి, మనకి చంక ఎంత ఉందనేది మీకు చూపిస్తాను. డౌన్ ఎందుకు మనం ఎంత పెట్టుకోవాలనే దానికి కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది వచ్చేసి 9 ఇంచెస్ ఉందండి, ఓకే. ఇప్పుడు 9 ఇంచెస్ ఉన్నప్పుడు మనకి ఈ చంక అయితే సరిపోయింది. 7.5 పెట్టుకున్నాం కదా, ఇది సరిపోయింది. ఇక్కడికి 9 వచ్చింది, ఇది ఖర్చులకు ఉంటుంది, ఓకే. ఇలా మనకి సరిపోద్ది అనమాట. అదే ఇప్పుడు 6 ఇంచెస్ పెట్టి మనం చంక డౌన్ అనేది ఇలా గీసామనుకోండి, మనకి 9 కావాలి కదా.
మరి 9 కావాల్సినప్పుడు ఇక్కడ 9 ఎక్కడ వస్తుంది? రావట్లేదు. అదిగోండి, ఖర్చులు కూడా లేవు అసలు. అప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇంకా ఇలా తీసుకుంటారు ఖర్చుల కోసం. ఇది రాంగ్, 100% రాంగ్. ఓకే, ఈ సైడ్ ఎక్స్ట్రా ఉంచి తీసుకోవడం అనేది రాంగ్. అప్పుడు మీకు ఇక్కడ చంక పెరుగుతుంది కానీ ఇక్కడ చెస్ట్ దగ్గర నడుము దగ్గర లూజ్ అనేది వచ్చేస్తుంది. అటు చెయ్యేమో కుట్టు వేయడానికి ఉండదు, ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఆ పొజిషన్ అనేది అసలు కరెక్టే కాదు. సరేనా? మీరు అందువల్ల ఏం చేయాలంటే చంక డౌన్ కిందకి అనేది దింపుకోవాలి. కిందకి దింపుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు షోల్డర్ దగ్గర క్లాత్ సాగదు కాబట్టి ఇది హ్యాండ్ సరిపోయి చక్కగా మీకు చెయ్యి కూడా అటు ఇటు మూవ్ అవడానికి బాగుంటది. ఓకే, మీకు డిఫరెన్స్ అనేది మీకు నేను క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను. అలాగే మీకు స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్. చాలా మంది అడుగుతున్నారు, అక్క మేము స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటున్నాం, మీరు ఎక్కడ మీ నెంబర్ పెట్టండి అని అడుగుతున్నారు. లైక్ మీకు ఏదైనా అవసరం ఉంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ నేను డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు మనం ఇలా డౌన్ తీసుకుంటే కొంచెం బాగుంటది అనమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి. అదిగోండి, రౌండ్ నెక్ తీసేసాను. తీసేసిన తర్వాత జస్ట్ బ్యాక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ ఇక్కడ నుంచి జాయిన్ చేసుకుంటాం కదా, అందుకని ఇక్కడ లైన్ రావాలని చెప్పి మనకి హాఫ్ కాలర్ ఉంది చూసారా, యూనిఫామ్ కి హాఫ్ కాలర్ వేసుకుంటాం కదా, ఆ మెథడ్ లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్ మళ్ళీ చంక క్రాస్ అనేది డెఫినెట్ గా తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఎంత షోల్డర్ ఉందో మనకు అంత అవసరం లేదు. ఫ్రంట్ అనేది మనం చక్కగా లోత్ అనేది బాగా తీసుకోవాలి. అప్పుడే బుసక రాకుండా హ్యాండ్ దగ్గర బాగుంటుంది. ఇలా చక్కగా కలిపేసుకోవచ్చు క్రాస్. ఓకే, అదిగోండి, చూసారా ఎంత తీసానో, మీరు కూడా అలాగే తీసేయచ్చు. చక్కగా హ్యాండ్ ఇలా మనం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎక్కువ మనకి లెంత్ ఎక్కువ రాకూడదు, అప్పుడు కరెక్ట్ గా సరిపోద్ది అనమాట. ఓకే, అలానే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను కదా, మీకు ఫ్రంట్ అనేది కొంచెం క్రాస్ తీసుకోండి. అప్పుడు స్టమక్ మీద మీకు పట్టేయకుండా నీట్ గా వస్తుంది. అలానే ఫ్రంట్స్ కట్ కూడా కట్ చేసి చూపిస్తాను. ఫ్రంట్స్ కట్ కి వచ్చేసి 3 ఇంచెస్ ముందు పెట్టుకోండి, తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి. ఓకే, హైట్ వచ్చేసి 2.5 ఇంచుల వెడల్పు, 2.5 ఇంచులు ఈ హైట్ తీసుకోండి. తర్వాత వచ్చేసి 4.5 తీసుకున్నారంటే సెంటర్ లోకి మీకు కరెక్ట్ గా క్రాస్ అనేది వచ్చేస్తుంది. అదిగో, మీరు ఇలా షేప్ అనేది కరెక్ట్ గా తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ గా ఫ్రంట్స్ కట్ అనేది వచ్చేస్తుంది. మీకు కట్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పి. ఇలా చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇలా నీట్ గా క్రాస్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. అదిగోండి, జస్ట్ ఇదంతా కలిపి అతికేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్ గా సెట్ అయి ఉంటుంది. నేను స్టిచ్ చేసినప్పుడు చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి కాలర్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి పోట్లీ బటన్స్, ఫ్రంట్ ఓపెన్స్ అనమాట మనకి. ఇది హ్యాండ్ వచ్చేసి మనం నార్మల్ గానే తీసేద్దామండి, ఫుల్ హ్యాండ్ మోడల్ ఏమొద్దు, ఎందుకంటే కాలర్ కదా. మేబీ కాలర్ హ్యాండ్ కి పైన కూర్చొచ్చి కింద పట్టి బాగుంటుంది. పెట్టినా ఏమా నేను వేసుకున్నట్టు పెట్టినా బాగుంటుంది. సారీ, హ్యాండ్ నార్మల్ గా 3/4 పొడవు హ్యాండ్స్ ఏనండి. హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనం 10 ఇంచెస్ తీసుకుందాం, ఎక్కువ వద్దు, ఎందుకంటే తను కొంచెం షార్ట్ అవడం వల్ల మనం 10 ఇంచెస్ తీసుకుందాం. 3.5 ఇంచుల చంకడం అనేది మనం తీసుకోవాలండి ప్రతి ఒక్కళ్ళకి. హాఫ్ హ్యాండ్ ఉంటుంది కదా, 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఉన్నప్పుడు 3 ఇంచెస్ తీసుకోండి సరిపోద్ది. ఇలా పొడవుగా ఉన్నప్పుడు మాత్రం ఇలా తీసుకున్నారు అంటే మనకి ఈ చివరి భాగంలో అనేది డౌన్ రాకుండా ఉంటుంది. ఓకే, చక్క సెంటర్లో ఇలా మీరు టాకా పెట్టేసుకొని ఒక అరంగుళం
చంక క్రాస్ అనేది మీరు హ్యాండ్కి క్రాస్ అనేది తీసుకోండి, లోతు హ్యాండ్ లోతు అనేది మీరు తీసుకోవాలి. ఇలా ప్రతి వీడియోలో చెప్తున్నానండి. ఇక్కడ 1.5 ఇంచ్ వదిలేసుకోవాలి, ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకోవాలి. అప్పుడు క్రాస్ తీసుకున్నట్లయితే ఇది మంచిగా సెంటర్లోకి వస్తుందని మీకు చెప్తూనే ఉన్నాను. మీరు ఇలా తీసుకోవచ్చు. హ్యాండ్స్కి అయితే చక్కగా లేస్ ఇచ్చాడండి, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ నేను ఒకవైపు తీసేసాను కదా ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత దీంట్లో మనం ఫ్రంట్ బ్యాక్ వస్తుందో ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకుంటే మనకి అర్థమైపోద్ది అనమాట. ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, సరిపోతుందా లేదా తెలుస్తుంది. అదిగోండి సరిపోవట్లేదు, కొంచెం క్లాత్ తగ్గుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకా దీన్ని ఓపెన్ చేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇంకా సపరేట్గా తీసుకోండి. ఫస్ట్ ఫోల్డ్ చేసి చూసుకోండి, సరిపోతే ఓకే, సరిపోకపోతే ముందుకి వెనక్కి విడివిడిగా తీసుకోండి. చక్కగా ఒక్క 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మీరు లైనింగ్ జాయింట్ వేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఓపెన్స్ ఫ్రంట్ ఓపెన్సే కాబట్టి మనకి ఫ్రంట్ జాయింట్ వచ్చినా కూడా పర్వాలేదండి. అందుకని నేను ఇప్పుడు ఇలా తీస్తున్నాను అనమాట. ఇలా ఉన్న క్లాత్తో మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అయితే కొంచెం సరిపోవట్లేదు ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ అనేది తీసేసుకుందాం. మనం ఫ్రంట్ అనేది తీసేసుకుంటే ఈ సైడ్ భాగంలో అతుకు పడ్డా సరే మనం వేసుకుందాం, తప్పదు. ఇంకా మెయిన్ వీటికి సరిపడా తీసేసుకుంటే ఓకే. వీటికి తీసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా ఈ క్లాత్ కావాలి. ఈ చిన్న పీసెస్కి సరిపోతే సరిపోయినట్లే. మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఓకే, చేసుకుంటే సైడ్ దగ్గర మనకి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, కొంచెం జాయింట్ వేసుకుందాం, తప్పదు. మరి ఒక్కొక్కసారి పీస్ చాలా తక్కువగా ఇచ్చాడు. ఈ లైన్సే కాబట్టి మనకి సెట్ అయిపోయింది ఎక్కువ. ఓకే, ఇలా మనం కొంచెం అడ్జస్ట్ చేసి క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎలా కూడా ఖర్చులకి వెళ్ళిపోతుంది, లైన్స్ వర్క్ వచ్చింది కాబట్టి కలిసిపోయింది. ఓకే, దీన్ని ఫ్రంట్ కట్, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ వచ్చేసింది. ఇంకా అసలు క్లాత్ చూసారా ఏం మిగలలేదు. మన ఇంకా ఓపెన్స్కి ఏమైనా కావాలి అంటే కాటన్ క్లాతే వాడుకోవాలి ఇంకా. ఓకే, బ్లౌజ్ అయితే కొంచెం ఇదిగోండి, ఇది శారీ అనమాట, ఇందులో పెట్టేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. కాలర్ వేసే విధానం కూడా చూపిస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా కొత్తగా స్టిచ్ చేయడం నేర్చుకున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.